బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలవికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. 6 గ్యారెంటీల గురించి అడిగితే బూతుల భాష మాట్లాడుతున్నారని, రేవంత్ కు వచ్చింది కేవలం బూతుల భాష ఒక్కటే అన్నారు అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ బీఆర్ఎస్ చేసిన అప్పు 2.80 లక్షల కోట్లే అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలవికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 6 గ్యారెంటీల గురించి అడిగితే బూతుల భాష మాట్లాడుతున్నారని, కేవలం రేవంత్ కు వచ్చింది కేవలం బూతుల భాష అంటూ కూడా ఆయన ఫైర్ అవుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ కు వచ్చింది కేవలం బూత భాష అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి ఈరోజు? నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి, ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు. వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులు ఎట్లుండే, మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదుకుండాల, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసాడు. 6 గ్యారెంటీలోని గారడీ చేశారు.